హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్। ఈరోజు వీడియో వచ్చేసి మనందరికీ ఎంతో ఇష్టమైన రుచికరమైన గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూద్దాం। ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి। ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 స్పూన్ ఆయిల్ ని వేసుకోండి। ఇప్పుడు ఇందులోకి 4-5 పచ్చిమిర్చిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి। పచ్చిమిర్చి ఇలా ఫ్రై అయ్యాక తీసుకొని పక్కన పెట్టండి। ఇప్పుడు బాగా కడిగి పెట్టుకున్న గోంగూర ఇందులోకి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి। ఇందులో ఉన్న పచ్చి వాసన మొత్తం పోయే వరకు ఫ్రై చేసుకోండి। ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి। ఇప్పుడు మిక్సింగ్ జార్ తీసుకొని అందులోకి ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోండి। ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోండి। అలాగే 5-6 వెల్లుల్లిపాయలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి। రుచికి సరిపడే సాల్ట్ని వేసుకోండి। ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసుకున్న గోంగూర వేసుకోండి। కొద్దిగా పసుపు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి। ఇప్పుడు గోంగూర పచ్చడికి పోపుని ప్రిపేర్ చేసుకుందాం। 1 స్పూన్ ఆయిల్ని వేసుకుందాం। అందులోకి 1 స్పూన్ శనగపప్పుని అలాగే 1 స్పూన్ ఆవాల జీలకర్రని వేసుకోండి। 5 వెల్లుల్లిపాయలు, 2 కట్ చేసిన ఎండుమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి। ఇలా ఫ్రై చేసుకున్న పోపుని గోంగూర పచ్చడిలో వేసి కలపండి। అలాగే కట్ చేసుకున్న ఆనియన్ని వేసుకొని తీసుకోండి। ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది। మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి। ఒక లైక్ చేయండి, షేర్ చేయండి। థ్యాంక్ యూ।